రాఖీ పౌర్ణమి నాడు గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవితకాలం పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు బస్ స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవితకాలపు ఉచిత బస్సు పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఆడపిల్లకు బర్త్డే గిఫ్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్సు పాస్ ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే కండక్టర్ తో పాటు గర్భిణీ డెలివరీకి సాయం చేసిన వనపర్తిలోని మదర్ అండ్ చైల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డీలాక్స్ సూపర్ లగ్జరీ సర్వీసుల్లోనూ ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్ ను సంస్థ అందించింది. బస్సులో ప్రయాణించినప్పుడు పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న గద్వాల్ డిపోకు చెందిన కండక్టర్ భారతి, డ్రైవర్ అంజులతో పాటు నర్స్ అలివేలు మంగమ్మను హైదరాబాద్ బస్ భవన్ లో మంగళవారం టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ విసి సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించారు. నగదు బహుమతులు అందజేశారు. అనంతరం డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సుల్లో ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్ ను నర్స్ అలివేలు మంగమ్మకు, చిన్నారి ఉచిత బస్ పాస్ ను గద్వాల డిపో మేజర్ మురళీకృష్ణకు అందజేశారు. గద్వాల వనపర్తి రూటు పల్లె వెలుగు బస్సుల్లో రాఖీ పండుగ రోజున సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచాహల్లి సమీపంలోకి రాగానే గర్భిణికి ఒక్కసారిగా పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్స్ అలివేలు మంగమ్మ సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చింది. అనంతరం ప్రభుత్వ అంబులెన్స్ సాయంతో తల్లి బిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో కాన్పు చేసిన కండక్టర్ భారతి, నర్స్ అలివేలి మంగమ్మను, డ్రైవర్ అంజి సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ విజి సజ్జనార్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవా తర్పణతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండడం గొప్ప విషయమని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు వారికి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసాను కల్పిస్తూ ఉండటం అభినందనీయమని ప్రశంసించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ డిఓ డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీదేవి, డిప్యూటీ సిటిఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.